హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం ఒక సూపర్ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక అనాథ అమ్మాయి పని మనిషి జాబ్ చేసేందుకు ఒక రిచ్ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తుంది. తర్వాత రోజుకు ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్స్ వల్ల ఒక రోజు తన ప్రాణాలే పోయే సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ అనాథ అమ్మాయి ఎలా ఎస్కేప్ అయ్యింది అనేది మిగతా కథ. ద హౌస్ మేడ్ మూవీ 2025 లో రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది, స్ట్రీమ్ చేయొచ్చు. ఇక ఏ మాత్రం సోదిస్తుత్తి లేకుండా డైరెక్ట్ గా కథలోకి వెళ్ళిపోదాం. సీన్ ఓపెన్ చేస్తే మనకు మూవీ హీరోయిన్ ని చూపిస్తారు. ఈమె పేరు మిల్లీ. మిల్లీ జాబ్ ఇంటర్వ్యూకి అని చెప్పి వించెస్టర్ వాళ్ళ విల్లాకి కార్ లో వెళ్తుంది. మిల్లీ ఇంటర్వ్యూ ఇచ్చేది కార్పొరేట్ జాబ్ కి అయితే కాదండి, ఒక పని మనిషి జాబ్ కోసమే తను ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తుంది. అయితే నీనా అనే లేడీయే ఈ విల్లాకి ఓనర్. నీనా మొదట మిల్లీని పరిచయం చేసుకొని ఇల్లు మొత్తం చూపిస్తుంది. మిల్లీ తన శాలరీ గురించి, వర్క్ క్వాలిఫికేషన్ గురించి చెప్తుంది. ఇల్లు ఆల్రెడీ క్లీన్ గా నీట్ గా ఉంటది. సో పెద్దగా ఇక్కడ పని ఉండదేమో అని మిల్లీ అనుకుంటది. తనకు సపరేట్ బెడ్రూమ్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. పెద్దగా విల్లా ఉండటంతో మిల్లీ కళ్ళు మెరిసిపోతాయి. ఎలాగైనా సరే ఇక్కడ జాబ్ లో సెటిల్ అవ్వాలని తను అనుకుంటది. సరే, నీ గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని నేను మా హస్బెండ్ ఇద్దరం డిసిషన్ తీసుకొని నీకు కాల్ చేస్తాను, అప్పుడు జాబ్ లో జాయిన్ అవ్వు అని నీనా అంటుంది. సరే అని చెప్పి మిల్లీ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడే మనకు మిల్లీ ఒరిజినల్ ఐడెంటిటీ రివీల్ అవుతుంది. తను చిన్నప్పుడు స్కూల్ టైంలో ఒకరిని పొరపాటున హత్య చేసి ఉంటది. దీంతో తనకు 15 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. జైల్లో ఉన్నప్పుడే తను చదవడం స్టార్ట్ చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉంటది. ఇక తన సత్ప్రవర్తన వల్ల 5 ఏళ్లు జైలు శిక్ష తగ్గి పెరోల్ మీద బయటకు వస్తుంది. అయితే తను చేసిన హత్య వల్ల తన పేరెంట్స్ ఎప్పుడో ఇంటి నుండి గెంటేసి ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఒంటరిగా జీవితాన్ని గడపాలి. ఇక తిండి కోసం రోజు పోరాటం చేస్తుంది. రోజు ఏదో కూలి పనిలాగా చేసుకుని కాస్త డబ్బుని సంపాదిస్తుంటది. ఇంటికి రెంట్ కట్టలేని తను కారులోనే పడుకుంటది. ఆ పూటకి రెస్టారెంట్ లో కాస్త కూడుని తిని కారులో నిద్రిస్తుంది. రోజు వెళ్లి జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తుంది. కానీ ఎక్కడ కూడా జాబ్ దొరకదు. అలా తను నీనా వాళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండేందుకు అప్లై చేస్తుంది. నీనా ఇచ్చిన ఖర్చుల డబ్బుతో డిన్నర్ ని చేసి హైవే మీద కార్ ని ఆపి అందులో మిల్లీ పడుకుంటది. కానీ మరుసటి రోజు మార్నింగే పోలీసులు వచ్చి ఇక్కడ కార్ ని ఆపకూడదని వార్నింగ్ ఇస్తారు. నీనా మిల్లీ బ్యాక్గ్రౌండ్ ని చెక్ చేస్తే జైలుకి వెళ్లిన మ్యాటర్ పక్కా తెలుస్తుంది. ఇక ఈ దెబ్బతో ఈ జాబు తనకు రాదని మిల్లీ డిసైడ్ అవుతుంది. కానీ అదృష్టం కొద్దీ నీనా నుండి మిల్లీకి ఒక కాల్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, నీకు మా ఇంట్లో జాబ్ కన్ఫర్మ్ అయింది, వెంటనే జాయిన్ అవ్వని నీనా గుడ్ న్యూస్ చెప్తుంది. ఇక ఇది విన్న మిల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందే అని పాట పాడుకుంటూ తను నీనా వాళ్ళ విల్లాకి చేరుకుంటది. అయితే గార్డెన్ లో ఒక వ్యక్తి రిపేర్ వర్క్ చేస్తూ కనిపిస్తాడు. వీడి పేరు ఎన్జో. నీనా వాళ్ళ దగ్గర తోటమాలిగా వర్క్ చేస్తుంటాడు. గేట్ మాత్రం వాడే ఓపెన్ చేస్తాడు. ఇక మిల్లీ నీనాని కలిసి పని మనిషిగా పనిలో చేరుతుంది. మొదట నీనా ఇంట్లో ఎలా ఉండాలో, ఏమేం పనులు చేయాలో రూల్స్ మొత్తం చెప్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఇల్లు చండాలంగా ఉంటది. క్లీన్ గా అసలు ఉండనే ఉండదు. దీని మొత్తం ఇప్పుడు మిల్లీయే క్లీన్ చేయాలి. అప్పుడే ఇంట్లోకి నీనా హస్బెండ్ అయిన ఆండ్రూ మరియు తన కూతురు సీజ్ వస్తారు. వాళ్ళిద్దరూ మిల్లీని చూసి షాక్ అయిపోతారు. నీనా ఇప్పుడు మిల్లీ గురించి చెప్తుంది. మన ఇంట్లోకి పని మనిషి అవసరం ఉందని నాకు గుర్తు లేదు కదా, ఎప్పుడు చెప్పావని ఆండ్రూ క్వశ్చన్ చేస్తాడు. దీంతో నీనా కంగారు పడిపోతుంది. నోనో, మనము దీని గురించి లాస్ట్ వీకే కదా మాట్లాడిందని అతనికి గుర్తు చేస్తుంది. సరేలే, వెల్కమ్ హోమ్ అని చెప్పి ఆండ్రూ మిల్లీతో అంటాడు. దీంతో తన జాబ్ సేఫే అని చెప్పి మిల్లీ తన మనసులో అనుకుంటది. ఆ రోజు నైట్ కి డిన్నర్ కోసం ఆండ్రూ ఫుడ్ పార్సల్స్ తెచ్చి ఉంటాడు. వాళ్ళు మాట వరసకి మిల్లీని కూడా డిన్నర్ కి ఇన్వైట్ చేస్తారు. కానీ వచ్చిన మొదటి రోజే చనువు తీసుకోకూడదని చెప్పి మిల్లీ అనుకుంటది. పర్వాలేదు, పైన నా రూమ్ లో ఫుడ్ ఉంది, అది తింటానని మిల్లీ చెప్పి తన రూమ్ లోకి వెళ్తుంది. కానీ మ్యాటర్ ఏంటంటే తన రూమ్ లో వాటర్ బాటిల్స్ తప్ప ఏం ఫుడ్ ఉండదు. ఇక ఆకలితో మిల్లీ అలాగే పడుకుంటది. కాసేపు తర్వాత రూమ్ లోకి నీనా వస్తుంది. ప్లేట్ నిండా భోజనం పట్టుకొస్తుంది. మిల్లీ కోసమే ఈ ఫుడ్ ప్లస్ నీనా ఒక కొత్త మొబైల్ ఫోన్ ని కూడా మిల్లీకి ఇస్తుంది. ఇక ఫ్రీగా వచ్చే వాటిని ఎందుకు వదులుకోవడం అని చెప్పి మిల్లీ వాటిని తీసేసుకుంటది. ఇక ఆ రోజు ఫుల్గా తినేసి మిల్లీ పడుకుంటది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ తను లేటుగా నిద్ర నుండి లెగుస్తుంది. చూస్తే టైము ఉదయం 11 అవుతుంది. ఎప్పుడో పొద్దున్నే మిల్లీ లేచి ఇల్లుని క్లీన్ చేయాలి. సో ఇప్పుడు ఆ మ్యాటర్ గురించే రియలైజ్ అయ్యి ఫాస్ట్ గా కిందకి వెళ్లి చూసి షాక్ అయిపోతుంది. కింద మన నీనా ఫుల్ కోపంతో అన్ని వస్తువులు పగలగొట్టి అరుస్తూ కనిపిస్తుంది.
నీనా ఈరోజు వెళ్లే కిట్టి పార్టీలో స్పీచ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక పేపర్ మీద దాన్ని రాసి ఉంటది. దాన్ని భద్రంగా దాచమని చెప్పి నీనా మిల్లీకి చెప్పి ఉంటది. కానీ ఇప్పుడు ఆ స్పీచ్ పేపర్ కనిపించదు. అది ఎక్కడ పెట్టావు చెప్పు, నా టైం మొత్తం వేస్ట్ చేస్తున్నావు, ఎక్కడ పెట్టావు చెప్పు, ఎందుకు దాన్ని పడేసావు చెప్పు, తెలివిలేదు నీ. కానీ నీనా ఇష్టం వచ్చినట్టు మిల్లీని తిడుతుంది. కానీ అసలు ఆ పేపర్ గురించి మిల్లీకి గుర్తే ఉండదు. నీనా ఆ స్పీచ్ పేపర్ ని మిల్లీకి అసలు ఇచ్చి ఉండదు. కానీ అబద్ధం చెప్పి తన మీద దబాయిస్తుంటది. ఇప్పుడు ఇక సీన్ లోకి ఆండ్రూ వచ్చి ఏం జరిగిందో ముందు చెప్పని అడుగుతాడు. ఇక నీనా మ్యాటర్ మొత్తాన్ని చెప్తుంది. మిల్లీ ఏమో సారీ చెప్తుంది. పైగా అసలు ఆ పేపర్ ని నేను చూడలేదని తను అంటుంది. సరే వెళ్ళు, రూమ్ లోకి వెళ్ళిపో అని ఆండ్రూ మిల్లీకి సర్ది చెప్తాడు. ఏడుస్తూ మిల్లీ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత నీనా చేసిన రచ్చకి పగిలిపోయిన వస్తువులని మిల్లీ క్లీన్ చేస్తుంది. మళ్ళీ ఆండ్రూ వచ్చి మిల్లీతో మాట్లాడతాడు. నా వైఫ్ కి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, నువ్వు తన గురించి ఏం వరీ అవ్వకు, నువ్వు హ్యాపీగా ఉండు, నేను నీకు సారీ చెప్తున్నా అని అనగానే మిల్లీ స్మైల్ ఇస్తుంది. ఆండ్రూ అంటే మిల్లీకి మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఇక చెత్తని పడేయటానికి మిల్లీ బయటికి వెళ్ళగా తనని తోటమాలి ఎన్జో కలుస్తాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ ఉండటం సేఫ్ కాదని మిల్లీకి అతను సైగలు చేస్తుంటాడు. ఈ సైగలకు అర్థం తెలియక మన మిల్లీ కన్ఫ్యూజ్ అవుతుంది పాపం. పైన కిటికీ నుండి వీళ్ళిద్దరిని నీనా వాచ్ చేస్తుంటది. సో ఇక ఎన్జో మిల్లీతో మాట్లాడటం ఆపేసి వెళ్ళిపోతాడు. మిల్లీ మళ్ళీ ఇంట్లోకి వచ్చి బాత్రూమ్స్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కొమోడ్ లో ఒక మెడిసిన్ పిల్ ని మిల్లీ చూసి షాక్ అవుతుంది. మిర్రర్ వెనుక ఉన్న క్యాబిన్ ని ఓపెన్ చేసి చూసే టైంలోనే అక్కడికి సడన్ గా నీనా వస్తుంది. కిట్టి పార్టీ ఉండటం వల్ల స్ట్రెస్ లో ఏదో అరిచేశాను, ఏమనుకోకని నీనా అంటుంది. ఇట్స్ ఓకేలే, మేబీ నీ హార్మోనల్ చేంజెస్ వల్ల అలా అరిచావేమో అని మిల్లీ అనగానే నీనా కోప్పడుతుంది. మిల్లీని వెంటనే వెళ్లి డిన్నర్ ని ప్రిపేర్ చేయమని నీనా ఆర్డర్ ఇస్తుంది. సారీ అని చెప్పి మిల్లీ మళ్ళీ వెళ్ళిపోతుంది. అయితే నీనా పీరియడ్స్ టైంలో ఉందేమో, అందుకే మెడిసిన్ వాడుతుందేమో, ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల అలా అరిచిందేమో అని మిల్లీ అనుకుంటది. కట్ చేస్తే కిచెన్ లో మిల్లీ చికెన్ డిష్ ని కుక్ చేస్తుంటది. స్మెల్ బాగుందని చెప్పి ఆండ్రూ కాంప్లిమెంట్ ఇస్తాడు. వచ్చినప్పటి నుండి పాప సీస్ తో మాట్లాడలేదు కదా, కాస్త పరిచయం పెంచుకోపో అని అతను మిల్లీకి అడ్వైస్ ఇస్తాడు. ఇక దీంతో మిల్లీ సీస్ కోసం జ్యూస్ ఇంకా కేక్స్ ని చేసి తీసుకెళ్తది. కానీ ఎందుకో తెలీదు, సీస్ మిల్లీతో క్లోజ్ గా ఉండాలి అనుకోదు. మిల్లీ బిహేవియర్ సీస్ కి అస్సలు నచ్చదు. కావాలని తను క్లీన్ చేసినా కూడా చెత్తగా ఉందని చెప్పి గిన్నెలని మళ్ళీ తోమిస్తుంది. దీంతో మిల్లీ చాలా బాధపడుతుంది. మిల్లీ ఎంత మంచిగా మాట్లాడాలని ట్రై చేసినా కూడా సీజ్ నుండి ఆ పాజిటివ్ వైబ్ రాదు. ఇక ఇప్పుడు ఆండ్రూ మిల్లీని కూడా తమతో జాయిన్ అయి డిన్నర్ చేయమని కోరతాడు. కానీ నీనా చూస్తే కోప్పడుతుందని చెప్పి మిల్లీ వద్దు అంటుంది. కట్ చేస్తే మిల్లీ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటది. ఆండ్రూ మీద తనకు క్రష్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇక అందుకే అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేసి స్టాక్ చేస్తుంది. అదే టైంలో ఆండ్రూ వస్తాడు. వాడు మిల్లీ కోసం కేక్ ని ఇస్తాడు. ఇక ఇద్దరు క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. ఆండ్రూ మిల్లీని కిస్ చేస్తాడు. సడన్ గా సీన్ కట్ అయిపోతుంది. మిల్లీ నిద్ర నుండి లేచి రూమ్ మొత్తం చూస్తుంది. రూమ్ లోకి ఆండ్రూ వచ్చినట్టు తను జస్ట్ కలకని ఉంటది అంతే. ఇక తర్వాత సీన్ లో నీనా మిల్లీ దగ్గరికి వస్తుంది. మిల్లీ ఉంటున్న రూమ్ కి యాక్చువల్ గా లాక్ లేదు. కానీ ఇప్పుడు తన సేఫ్టీ కోసం అని చెప్పి నీనా ఒక కొత్త లాక్ ని చేపిస్తుంది. కీని మిల్లీకి ఇస్తుంది. తర్వాత సీన్ లో మిల్లీ మంచిగా రెడీ అయి బయటికి వెళ్తుంటే నీనా ఆమెను చూసి ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని నీనా అడిగితే, ఈ రోజు సాటర్డే కదా, నాకు వీక్ ఆఫ్ కదా, దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా అని మిల్లీ అంటుంది. నో, అసలు ఈ రోజు నాకు మా ఫ్యామిలీకి చాలా పని ఉంటది, నిన్ను అలా ఎలా పంపిస్తాను, ఇంట్లో పని చాలా ఉంది అని నీనా మిల్లీని ఆపుతుంది. మిల్లీ మాట్లాడుతూ, ఈ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, పక్కా వెళ్ళి తీరాలని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. అయినా కూడా నీనా ఒప్పుకోదు. ఇక వీళ్ళ కాన్వర్సేషన్ ని విన్న ఆండ్రూ మధ్యలోకి దూరి మిల్లీని వెళ్ళి ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఈ రోజు మనం పిక్నిక్ వెళ్దాం, మంచిగా టైం స్పెండ్ చేద్దాం, మిల్లీ తన పని చేసుకొని నైట్కి తిరిగి వస్తుందిలే అని నీనాతో అంటాడు. సరే అని నీనా తల ఊపుతుంది. మొత్తానికి మిల్లీ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది. ఇక మిల్లీ ఆండ్రూకి థ్యాంక్స్ చెప్పి బయటికి వెళ్తుంది. మిల్లీ ఇప్పుడు తన పెరోల్ ఆఫీసర్ ని వెళ్లి కలుస్తుంది. ఆఫీసర్ మిల్లీ కొత్త జాబ్ గురించి అడుగుతుంది. ఇలా సింగిల్ గా ఎన్ని రోజులు ఉంటావు, సింగిల్ గా ఉండకుండా ఒక ఫ్యామిలీని చేసుకునే పనిలో ఉండు, లేకుంటే మిగతా 5 ఏళ్ల జైలు శిక్షని అనుభవించాల్సి వస్తుంది, నాకు నువ్వు మళ్ళీ జైలుకి వెళ్ళడం అసలు ఇష్టం లేదని మిల్లీతో అంటుంది. ఇక మిల్లీ సరే అని చెప్పి సిగ్నేచర్ చేసి వెళ్ళిపోతది. ఈ టైంలోనే నీనా కాల్ చేసి డాన్స్ స్కూల్ నుండి పాప సీజ్ ని ఇంటికి తీసుకొని రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఆ డాన్స్ స్కూల్ అడ్రస్ కూడా నీనా సరిగ్గా చెప్పదు. సడన్ గా కాల్ కట్ చేస్తుంది.
దీంతో నానా తంటలు పడి మిల్లీ మొత్తానికి సీజ్ పాప స్కూల్ అడ్రస్ ని కనిపెడుతుంది. సీజ్ ని మిల్లీ ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటది. కానీ సీజ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ తమ ఇంటికి ఈ రోజు పార్టీకి తీసుకెళ్లాలి అనుకుంటది. సీజ్ ని వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. ఒకసారి కాల్ చేసి ఆమెకు అడగండి అని మిల్లీ ఆ మదర్ తో అంటే ఆమె కోపడుతుంది. ఇక లేడీ నీనాకి కాల్ చేసి మ్యాటర్ చెప్పంగానే ఈజీగా నీనా ఒప్పేసుకుంటది. ఇక ఆ లేడీయే సీజ్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి స్లీప్ ఓవర్ చేపిద్దామని చూస్తుంది. కట్ చేస్తే మిల్లీ ఒంటరిగా నీనా ఇంటికి చేరుకుంటది. నీనా ఆ రోజే హాలిడేని కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వచ్చిన ఆండ్రూ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటది. నీనా మిల్లీని పిలిచి తిడుతుంది. అక్కడ లేడీతో నాకు కాల్ చేయించి నువ్వు అంత పెద్ద సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముందని మిల్లీని వేసుకుంటది. ఇక పక్కనే ముసలామి ఉండటంతో మిల్లీ నోరు తెరవకుండా సైలెంట్ గా ఉంటది. అప్పుడే ఆండ్రూ కూడా ఇంటికొస్తాడు. చాలా రోజుల తర్వాత తన తల్లిని చూడటంతో ఆండ్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ముసలామె చైనా నుండి చాలా కాస్ట్లీ వస్తువులని తెచ్చి ఉంటది. అవేంటో కాదు, చేతితో చేసిన గిన్నెలు, కప్పులు. వీటిని జాగ్రత్తగా చూసుకోమని ముసల్ది మిల్లీతో చెప్తుంది. సరే అని చెప్పి మిల్లీ వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంది. సీన్ కట్ చేస్తే మిల్లీ తన రూమ్ లో నిద్రిస్తుంటది. రూమ్ కి అసలు కిటికీలే ఉండవు. ఉన్న ఒక్క గ్లాస్ కిటికీ కూడా చాలా హైట్ లో ఉంటది. ప్లస్ అది పర్మనెంట్ గా క్లోజ్ అయి ఉంటది. దీంతో గాలి ఆడక మిల్లీకి ఉక్కపోస్తుంటది. తనకు నిద్ర కూడా సరిగా పట్టదు. సో టీవీ అయినా చూద్దామని చెప్పి కింద హాల్లోకి వస్తుంది. ఫ్రిడ్జ్ నుండి స్నాక్స్ తీసుకొని మంచిగా వాటిని తింటూ టీవీ షో చూస్తుంది. అప్పుడే అక్కడికి ఆండ్రూ కూడా వస్తాడు. మిల్లీని చూసిన అతను అట్రాక్ట్ అయిపోతాడు. మిల్లీ ఫ్యామిలీ గురించి అతను అడుగుతాడు. మిల్లీ తన జైలు మ్యాటర్ మాత్రం చెప్పకుండా దాస్తుంది. నీనా చిన్నప్పుడు తన ఫ్యామిలీతో ఉన్న ఒక రాత్రి సడన్ గా ఇల్లు మొత్తం నిప్పంటుకుందంట. అందరూ ఫ్యామిలీ అందులో చనిపోయారు. కానీ ఒక నీనా మాత్రం సేఫ్ గా బయటపడింది. పోలీసులు ఆమెనే కావాలని నిప్పంటించి ఫ్యామిలీని చంపేసిందేమో అని డౌట్ పడ్డారు. సో అలాంటి ట్రామా లైఫ్ ని నీనా గడిపింది అని ఆండ్రూ చెప్పగానే మిల్లీ షాక్ అయిపోతుంది. సారీ ఫీల్ అవుతుంది. అప్పుడే అక్కడికి నీనా కూడా వస్తుంది. అర్ధరాత్రి టైం 2 అవుతుంది. మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని నీనా వాళ్ళని క్వశ్చన్ చేస్తుంది. కోపంతో ఊగిపోతుంది. ఏం లేదు, బోర్ కొట్టి జస్ట్ టీవీ షో చూస్తున్నా అని ఆండ్రూ చెప్పి సైలెంట్ గా అక్కడ నుండి జారుకుంటాడు. ఇప్పుడిక నీనా మిల్లీని తిడుతుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావో ఏమో కానీ ఇది వర్క్ అవ్వట్లేదు. రేపు మార్నింగే నీ లగేజ్ ప్యాక్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. నీ 1 month శాలరీ పడేస్తా నడు అని నీనా అంటుంది. ఇది విన్న మిల్లీ షాక్ అయిపోతుంది. ఈ జాబ్ మీదే తన లైఫ్ ఆధారపడి ఉంది కదా, సో అందుకే ఈ జాబ్ తనకు చాలా అవసరమని, ఇంకోసారి తప్పు చేయనని మిల్లీ నీనాని రిక్వెస్ట్ చేస్తుంది. సరే, ఒక కండిషన్ అని చెప్పి ఎప్పుడు నిండుగా బట్టలు వేసుకొని పని చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోసారి నా హస్బెండ్ జోలికి వస్తే మాత్రం తోలు తీస్తా బిడ్డ అని తిట్టి వార్నింగ్ ఇస్తుంది. ఇక మళ్ళీ మిల్లీ సారీ చెప్పి తన రూమ్ కి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇక మిల్లీ మంచిగా డ్రెస్ వేసుకొని పని చేయడం మొదలు పెడుతుంది. ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంది. నీనా ఇంటికి తన నేబర్ ఫ్రెండ్స్ వస్తారు. సో అది ముచ్చట్లు పెట్టుకుంటారు. అయితే వీళ్లకు జ్యూస్లు, స్నాక్స్ ఆఫర్ చేస్తూ మిల్లీ అక్కడే నిల్చొని ఉంటది. ఇక సడన్ గా నీనా తను తల్లి కాబోతున్న మ్యాటర్ ని రివీల్ చేస్తుంది. ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే మళ్ళీ నీనా నో జోక్ చేశాను, మేము ప్లానింగ్ లో ఉన్నాము, డాక్టర్ని కలవాలి అనుకుంటున్నామని చెప్పి షాక్ ఇస్తుంది. ఇప్పుడు ఇక తనకు కాల్ రావడంతో బయటికి వెళ్తుంది. ఈ గ్యాప్ లో ఫ్రెండ్స్ అందరూ నీనా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటారు. కొన్నేళ్ల కింద ఈ పిచ్చి నీనా తన పిచ్చి వల్ల పాపం సీజ్ ని బాత్ టబ్ లో పడేసిన మ్యాటర్ మనకు తెలియదు అనుకుంటదేమో. 9 నెలలు మెంటల్ హాస్పిటల్లో ఉండి వచ్చింది కదా నీనా అని వాళ్ళు మాట్లాడుకుంటారు. పైగా ఈ పిచ్చి పట్టిన నీనాని హ్యాండ్సమ్ అయిన ఆండ్రూ భరిస్తుందంటే చాలా గ్రేట్. అతను చాలా హాట్ గా కూడా ఉంటాడని వాళ్ళు అనుకోవడం మిల్లీ సీక్రెట్ గా వింటుంది. తర్వాత ఆ రోజు రాత్రి మిల్లీ తన రూమ్ లో ఉంటూ డైరీ రాసుకుంటది. అంటే నీనా ఇలా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పడం ప్లస్ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం లాంటి విషయాలు షాక్ కి గురి చేసినాయని తను రాసుకుంటుంటది. అంతే, అప్పుడే రూమ్ లోకి నీనా వచ్చి ఈ సాటర్డే నేను ఇంకా నా హస్బెండ్ సిటీకి వెళ్తున్నామని చెప్తుంది. సో ఆ రోజు వీక్ ఆఫ్ అయినా కూడా మిల్లీ పక్కాగా సీజ్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి నీనా వెళ్తుంది. సరే అని మిల్లీ అంటుంది. ఇక సాటర్డే రోజు ఆండ్రూ ఇంకా నీనాలు సిటీకి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే మిల్లీ ఇంట్లో ఉన్న నీనా మెడిసిన్స్ ని చెక్ చేస్తుంది. ఆమె ఆ మందులు సైకోసిస్ అనే మానసిక జబ్బుని నయం చేసుకోవడం కోసం వాడుతుందని తెలుస్తుంది. ఇక దీంతో మన మిల్లీకి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. ఒక పిచ్చి దాంతో నేను పని చేయలేనని చెప్పి తన ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది. ఇక్కడ జాబ్ ని క్విట్ చేస్తున్నాను, వేరే జాబ్ చూడు అర్జెంట్ గా, ఇక్కడ నుండి వచ్చేస్తున్నా అని మిల్లీ అంటుంది. అయితే అప్పుడే వెనుక నుండి సీజ్ వస్తుంది. ఏంటి
ఏమైంది, ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావా అని సీజు మిల్లీని అడగ్గా, నో అలా ఏం లేదు, నీకు లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి చెప్పు అని మిల్లీ మాట మారుస్తుంది. కానీ మిల్లీ అంటే అసలు పడని సీజు మంచిగానే మాట్లాడదు. తన రూమ్లో ఉన్న ఒక చిన్న బొమ్మని సీక్రెట్గా సీజ్ తెచ్చుకొని వాడుకుంటుంటది. దీంతో మిల్లీకి కోపం వస్తుంది. అప్పుడు ఇంట్లోకి ఆండ్రూ మరియు సీజులు వస్తారు. నీనా కోపంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను ఏడుస్తూ బాధలో ఉంటది. ఆమెని ఆండ్రూ ఓదారుస్తుంటాడు. మ్యాటర్ ఏంటి అంటే సీజ్ ఆండ్రూకి పుట్టిన సొంత కూతురు కాదు, సీజ్ నీనా మొదటి భర్తకు పుట్టిన కూతురు. అయితే ఆమెని లవ్ చేసి మనోడు పెళ్లి చేసుకుని ఉంటాడు. కానీ ఆండ్రూకి ఫుట్బాల్ టీం లాగా చాలా మంది పిల్లల్ని కనాలని కోరిక ఉంటుంది. కానీ నీనా అసలు ప్రెగ్నెంటే కాలేదని డాక్టర్ ఈ రోజు చెప్పి ఉంటాడు. అందుకే నీనా ఫుల్ డిసప్పాయింటెడ్ గా ఇంటికి వస్తుంది. ఈ మ్యాటర్ ఇప్పుడు ఆండ్రూ మిల్లీతో చెప్పి బాధపడతాడు. కట్ చేస్తే మిడ్ నైట్ టైంలో మిల్లీకి గట్టిగా అరుపులు వినిపిస్తాయి. దీంతో ఈ పిచ్చిమోహం నీనా ఏం పెట్ట చేసిందో చూడ్డానికి తను కిందకి వస్తుంది. నీనాని ఇంకా ఆండ్రూలని మిల్లీ పిలుస్తుంది. కానీ ఎవరు పలకరు. సడన్ గా అక్కడికి పగిలిపోయిన గాజు ముక్కని చేతిలో పట్టుకొని నీనా దర్శనమిస్తుంది. ఆమె చేతులు కూడా రక్తంతో తడిసి ఉంటాయి. ఈ సీన్ ని చూసిన మిల్లీ షాక్ అయిపోతుంది. ఆండ్రూని గాయపరిచిందేమో అని చెప్పి మిల్లీ డౌట్ పడుతుంది, టెన్షన్ పడుతుంది. నా ఫ్రెండ్స్ నేను మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న మ్యాటర్ మాట్లాడుకున్నారు కదా అని నీనా చెప్తూ నవ్వుతుంది. ఇది విన్న మిల్లీ షాక్ అయిపోతుంది. ఆమెని నీనా ఏమైనా చేస్తుందేమో అని భయపడుతుంది. అప్పుడే స్పాట్ కి ఆండ్రూ వచ్చి నీనాని శాంతపరుస్తాడు. డోర్ ని లాక్ చేసి తన పిల్లాన్ని కిందకి తీసుకెళ్లిపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగే మిల్లీని నీనా కలిసి మాట్లాడుతుంది. నిన్న తను చేసిన రచ్చకి సారీ చెప్తుంది. నా హస్బెండ్ నా మీద కోపంతో ఉన్నాడు, నాకు ఒక హెల్ప్ చేయవా ప్లీజ్? ఈ సాటర్డే మేమిద్దరం మ్యూజికల్ షోకి వెళ్ళాలి అనుకుంటున్నాము, ప్లీజ్ టికెట్స్ బుక్ చేయి, నేను మనీ పే చేస్తాను. అండ్ సీజ్ని ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో విడుస్తాను. నేను నా హస్బెండ్ షో తర్వాత ఒక కాస్ట్లీ హోటల్ రూమ్ లో స్టే చేస్తాము. దీంతో అయినా నా హస్బెండ్ కి కోపం తగ్గుతుందేమో చూద్దాం. ఇక నువ్వు ఆ రోజు ఒంటరిగా ఈ ఇంట్లో ఎంజాయ్ చేయని నీనా అంటుంది. ఇది విన్న మిల్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీనాకి ఉన్న మూడ్ స్వింగ్స్ కి మెల్లిమెల్లిగా మిల్లీ అడ్జస్ట్ అవుతూ వస్తుంది. తర్వాత రోజు సీజ్ ని పిక్ చేసుకోవడానికి మిల్లీ స్కూల్ కి వెళ్తుంది. అయితే అక్కడ నీనా వాళ్ళ నేబర్ ఫ్రెండ్ ఇంట్లో మిల్లీ లాగే పనిచేసే మరో పని మనిషి అయిన రోసీ కనిపిస్తుంది. ఆమె మిల్లీని పరిచయం చేసుకుంటది. సీజ్ ని నీనా బాత్ టబ్ లో పడేయడం చాలా బ్యాడ్ థింగ్ కదా, అసలు ఆమె చేసిన పనికి జైలుకి పంపాలి. కానీ ఆండ్రూ మంచోడు కాబట్టి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసిన అని చెప్పగానే మిల్లీ షాక్ అవుతుంది. నీనాకున్న పిచ్చి వల్ల సీజ్ ప్రాణం అనవసరంగా పోయేదని తను మనసులో అనుకుంటది. తర్వాత ఇంటి దగ్గర తోటమాలి అయిన ఎన్జో మళ్ళీ మిల్లీని కలుస్తాడు. నువ్వు ఇక్కడ ఉండటం నీ ప్రాణాలకి ప్రమాదం, వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. కానీ అప్పుడే సడన్ గా నీనా వచ్చి ఎన్జోని తిట్టి పంపించేస్తుంది. ఎన్జో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీనా మాట్లాడుతూ మిల్లీకి ఒక షాక్నిస్తుంది. అసలు ఇంత కాస్ట్లీ మ్యూజికల్ షో టికెట్స్ ఎందుకు బుక్ చేసావని అడుగుతుంది. కానీ మొన్న నువ్వే కదా ఈ సాటర్డేకి టికెట్స్ బుక్ చేయమని చెప్పావని మిల్లీ ఎంత చెప్పినా నీనా కొట్టి పడేస్తుంది. ఆ రోజు నేను సీజ్ ని హాస్పిటల్ చెకప్ కి తీసుకెళ్లేది ఉంది, నేనెందుకు నీకు టికెట్స్ బుక్ చేయమని చెప్తా, పైగా ఈ టికెట్స్ నాన్ రిఫండబుల్, నువ్వే దీనికి పైసలు కట్టు అని నీనా మిల్లీని ఫోర్స్ చేస్తుంది. ఏంది పిచ్చిది ఇలా చేసిందని మిల్లీ తన మనసులో అనుకుంటూ టెన్షన్ పడుతుంది. ఆ షో టికెట్స్ కాస్ట్ దాదాపు మిల్లీ 2 నెలల శాలరీ, అందుకే తను కట్టను అని నీనాతో గొడవ పెట్టుకుంటది. అప్పుడే ఆండ్రూ వచ్చి గొడవని ఆపుతాడు. ఇది మ్యాటర్ అని నీనా చెప్తే పర్వాలేదు, మిల్లీ పైసల్ని ఏం కట్టక్కర్లేదని హామీ ఇస్తాడు. దీంతో మిల్లీ ఊపిరి పీల్చుకుంటది. దీంతో నీనా గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సాటర్డే రోజు నీనా సీజ్ని హాస్పిటల్ చెకప్ కి తీసుకెళ్తుంది. ఇక ఇప్పుడే మన రసికరాజా ఆండ్రూ ఒక స్కెచ్ ని వేస్తాడు. టికెట్స్ ని క్యాన్సిల్ చేయలేము, అవి వేస్ట్ అయిపోతాయి, అందుకే మనం ఇద్దరం కలిసి షోకి వెళ్ళి వచ్చేద్దామని ఆండ్రూ మిల్లీతో అంటాడు. ఇది విన్న మిల్లీ షాక్ అయిపోతుంది. ఒకవేళ ఈ మ్యాటర్ నీనాకి తెలిస్తే పక్కా తన జాబ్ పోతుందని తను భయపడిపోతుంది. నో ఆమె రావడానికి లేట్ అవుతుంది, మనము ఎంజాయ్ చేసి వద్దామని ఆండ్రూ మిల్లీని ఫోర్స్ చేస్తాడు. ఎలాగో మిల్లీకి కూడా ఆండ్రూ అంటే క్రషే కదా, అందుకే ఈ ఇన్విటేషన్ కి తను ఒప్పుకుంటది. ఇంతకు ముందు రోజు వాడని తన కొత్త డ్రెస్సులన్నీ నీనా మిల్లీకి గిఫ్ట్ గా ఇచ్చి ఉంటది. సో అందులో ఒక పేరుని ఇప్పుడు మిల్లీ ధరించి షోకి వెళ్తుంది. ఆండ్రూ మిల్లీ అందానికి దాసుడవుతాడు. ఆమె మీద నుండి అతని చూపు పక్కకి పోదు. ఇక సేమ్ మిల్లీ కూడా ఆండ్రూని ఇష్టపడుతుంది. ఇక ఇద్దరు కలిసి మ్యూజికల్ షోకి వెళ్తారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. షో తర్వాత కాస్ట్లీ హోటల్ కి వెళ్తారు. అక్కడ సపరేట్ రూమ్స్ ని బుక్ చేసుకుంటారు. కానీ ఇద్దరికి ఒకే రూమ్ లో ఉండాలని కోరిక ఉంటది, కానీ బయటకు చెప్పుకోలేరు. అంతే, ఇప్పుడే ఇక ఎవరి రూమ్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు.
కానీ సడన్ గా మిల్లీ ఫోన్ కి టపటపా అని నీనా నుండి మెసేజ్లు వస్తాయి. ఎక్కడున్నావు, కాల్ చేయి నాకు, ఎందుకు నీ ఫోన్ కలవడం లేదు, ఈ రోజుతో నిన్ను జాబ్ నుండి తీసేస్తున్నా అని వార్నింగ్ ఇస్తుంది. ఇక ఈ దెబ్బతో మిల్లీ మళ్ళీ టెన్షన్ పడుతుంది. జాబ్ పోతుందేమో అని చెప్పి భయపడిన మిల్లీ వెళ్లి ఆండ్రూని కలుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది, నీనా ఏం చేస్తుందో ఏమో అని మిల్లీ అంటుంది. ఏం టెన్షన్ పడకు, నేను తనకు సర్ది చెప్తానులే అని ఆండ్రూ అంటాడు. మెల్లిగా ఈ ఇద్దరు క్లోజ్ అవుతారు. ఒకరి మీద మరొకరికి ఇష్టం ఉందని తెలిసిపోతుంది. ఇద్దరు ఆ రోజు నైట్ ఒకే రూమ్ లో పడుకుంటారు. ఇద్దరు ఆ రాత్రి సెక్స్ లో పాల్గొంటారు. మరుసటి రోజు మార్నింగే నిద్ర నుండి లెగుస్తారు. నీనా నుండి ఆండ్రూకి మెసేజ్ అంది ఉంటది. తను చెప్పిన టైం కన్నా త్వరగా ఇంటికి వచ్చేస్తుంది. వెంటనే రెడీ అవ్వు, ఇంటికి వెళ్దామని ఆండ్రూ అంటాడు. పైగా ఇక్కడ జరిగిన మ్యాటర్ ఎప్పుడు నీనాకి తెలియొద్దని అతను మిల్లీ దగ్గర నుంచి మాట తీసుకుంటాడు. ఇక కట్ చేస్తే ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నీనా ఇంటికి రావడానికి ఇంకాస్త సమయం ఉంది. ఈ కొంచెం సేపుని కూడా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి ఆండ్రూ మళ్ళీ మిల్లీతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక కాసేపు తర్వాత నీనా ఇంటికి చేరుకుంటది. ఏం తెలియనట్టు మన ఆండ్రూ గాడు మరియు మిల్లీలు నాటకం షురూ చేస్తారు. మిల్లీ లంచ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటది. ఇప్పుడు ఇక నీనా వచ్చి నిన్న మీరిద్దరూ కలిసి ఏమేం చేశారని క్యాజువల్ గా ఆండ్రూని మిల్లీని అడుగుతుంది. ఇక ఇద్దరు అబద్ధాలే చెప్తారు. అప్పుడే కాన్వర్జేషన్ లో భాగంగా నీనా మిల్లీ గురించి ఒక షాకింగ్ మ్యాటర్ ని బయట పెడుతుంది. నువ్వు 10 ఏళ్ళు జైల్లో ఉండి వచ్చావు కదా, ఇంత టేస్టీగా వంటల్ని ఎలా చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తుంది. ఇక ఇది విన్న ఆండ్రూ మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. తను జైలుకి వెళ్లిన మ్యాటర్ నీనాకి తెలిసి కూడా ఇన్ని రోజులు తెలియనట్టు ఎందుకు బిహేవ్ చేసిందబ్బా అని మిల్లీ ఇప్పుడు టెన్షన్ పడుతుంది. తన దగ్గర ఈ మ్యాటర్ ని ఎందుకు మిల్లీ దాచిందని చెప్పి ఆండ్రూ కూడా షాక్ అవుతాడు. ఇక నీనా ఈ టాపిక్ ని చేంజ్ చేసి కార్ కీస్ ని మిల్లీకి ఇస్తుంది. కారులో సూపర్ మార్కెట్ కి వెళ్లి కిరాణా సరుకులు అని చెప్తుంది. ఇక టెన్షన్ తోనే మిల్లీ సూపర్ మార్కెట్ కి వెళ్లి సరుకులు కొంటుంది. అప్పుడే నీనా ఫ్రెండ్ మిల్లీని కలిసి నీనా ఇచ్చిన మొబైల్ ఫోన్ ని చూస్తుంది. యూజువల్ గా ఓనర్లు ఇచ్చే ఫోన్స్ ని పని మనుషులు తీసుకోరు. ఎందుకంటే ఓనర్లు ఆ ఫోన్స్ లో GPS ట్రాకర్ ని పెడతారు. సో అలా పని మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారో మొత్తం ఓనర్స్ కి తెలిసిపోతుంది. అలాంటిది నువ్వెందుకు ఆమె ఇచ్చిన ఫోన్ తీసుకున్నావని ఫ్రెండ్ అనగానే మిల్లీ షాక్ అయిపోతుంది. అని ఫ్రెండ్ అడగగానే మిల్లీ షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు తను ఎక్కడ ఏం చేస్తుందో మొత్తం నీనాకి తెలిసిందా ఏందని మిల్లీ ఇప్పుడు టెన్షన్ పడుతుంది. తర్వాత సరుకులన్నీ కారులో వేసుకొని మిల్లీ ఇంటికి స్టార్ట్ అవగానే పోలీసులు ఆపుతారు. ఈ కార్ ని మిల్లీ దొంగలించిందని చెప్పి నీనా పోలీస్ కంప్లైంట్ ని ఇచ్చి ఉంటది. ఆమెనే కార్ కీస్ ఇచ్చి ఆమెని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏందని చెప్పి మిల్లీ అనుకుంటది. పోలీసులు మిల్లీని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాం అనుకుంటారు. కానీ లక్కీగా స్పాట్ కి ఆండ్రూ వచ్చి మిల్లీని సేవ్ చేస్తాడు. ఇక ఇద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్తారు. మిల్లీ ఏమో ఆండ్రూకి ఇప్పుడు సారీ చెప్తుంది. నేను జైలుకి వెళ్లిన మ్యాటర్ ని నీతో దాచాను, కానీ అదొక యాక్సిడెంట్, నేను పొరపాటులో చేసిన తప్పుకి జైలుకి వెళ్ళినా అని మిల్లీ అంటుంది. సరే అది గతమే అయిపోయింది కదా, వదిలేయ్. కానీ రోజు రోజుకి నీనా పిచ్చి బాగా ముదిరిపోతుందని ఆండ్రూ చెప్పి బాధపడతాడు. ఇంటికి వెళ్ళినాక ఆండ్రూ నీనాని పిలిచి నిలదీస్తాడు. ఎందుకు మిల్లీని ఇలా టార్చర్ చేస్తున్నావు, ఎందుకు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు, ఇన్ని రోజులు ఓపికతో భరించాను, ఇక మీద నా ఇంట్లో ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు. ఇప్పుడిక నీనా షాక్ అయి మిల్లీని తిడుతుంది. మీరిద్దరు కలిసి హోటల్లో సెక్స్ చేసిన మ్యాటర్ నాకు ఆల్రెడీ తెలుసు, కానీ ఈ రోజు నిజమేందో ప్రూవ్ చేశారని చెప్పగానే మిల్లీ మరియు ఆండ్రూలు షాక్ అయిపోతారు. మళ్ళీ ఇక ఆండ్రూ గట్టిగా తిడుతూ నీనాని ఇంటి నుండి వెళ్ళగొడతాడు. ఇక దీంతో కోపం వచ్చి నీనా మిల్లీ చెంప పగలగొట్టి వెళ్ళిపోతది. కారెక్కి గేట్ దాటిన నీనా గట్టిగా ఏడుస్తుంది. తర్వాత నవ్వుతుంది. కట్ చేస్తే ఇంట్లో ఉన్న మిల్లీని ఆండ్రూ ఓదారుస్తాడు. రేపు లాయర్స్ తో మాట్లాడి డైవర్స్ కి అప్లై చేస్తాను, సీజ్ ని మనమే పెంచుకుందాం, ఇక మీద నువ్వు ఇక్కడే నాకు తోడుగా ఉండు, నువ్వు ఏం పని చేయక్కర్లేదని ఆండ్రూ మిల్లీతో అంటాడు. మొత్తానికి ఇద్దరు కలిసి లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండాలని డిసైడ్ అవుతారు. రోజు ఇంకా ఇద్దరు కలిసి బాగా ఎంజాయ్ చేస్తారు. నీనా లేకుండా ఆండ్రూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. మిల్లీ కూడా పెద్ద రిచ్ అమ్మాయిలాగా ఫీల్ అవుతుంటది. ఒక రోజు ఫుడ్ ని ప్రిపేర్ చేద్దామని చెప్పి మిల్లీ ఆ పనిలో ఉండగా సడన్ గా కిటికీలోంచి ఎన్జో తొంగి చూస్తాడు. భయపడిపోయిన మిల్లీ గ్లాసెస్ ని, కప్స్ ని, ప్లేట్స్ ని కింద పడేస్తుంది. ఎన్జోని మిల్లీ తిట్టేస్తుంది. అప్పుడే స్పాట్ కి వచ్చిన ఆండ్రూ మిల్లీని భయపెట్టిన ఎన్జోని తిట్టేస్తాడు. అతన్ని పని నుండి వెంటనే పీకేస్తాడు. ఇక ఎన్జో యాటిట్యూడ్ చూపిస్తూ వెళ్ళిపోతాడు. ఆండ్రూ వాళ్ళ అమ్మ చైనా నుండి తెచ్చిన కాస్ట్లీ వస్తువులనే మిల్లీ ఇప్పుడు పగలగొట్టి ఉంటది.
ఇక మిల్లీ దీనికి సారీ చెప్తుంది. దీనికి ఆండ్రూ కాస్త బాధపడినా వదిలే క్లీన్ చేసే అని చెప్తాడు. కానీ ఫ్రీడమ్ ఎక్కువ అవుతే రూల్స్ మర్చిపోతారంట కదా. అలాగే మిల్లీ చెత్తని క్లీన్ చేయకుండా ఉంటుంది. తర్వాత ఇక జాబ్ నుండి తిరిగి వచ్చిన ఆండ్రూ చెత్త అలాగే ఉండటం చూసి షాక్ అయిపోతాడు. ఎందుకు చెత్తని క్లీన్ చేయలేదని మిల్లీని అడుగుతాడు. వాటిని క్లీన్ చేస్తే నా చేతులు కట్ అవుతాయేమో అని భయపడి అలాగే ఉంచాను, సారీ అని మిల్లీ అంటుంది. సరే మనం ముందు మందు తాగుదామని చెప్పి ఆండ్రూ ఇప్పుడు మిల్లీకి వైన్ పోస్తాడు. అతను కూడా తాగుతాడు. ఇక ఇద్దరు కలిసి మళ్ళీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. తర్వాత సీన్ కట్ చేస్తే చాలాసేపు నిద్రపోయిన మిల్లీ లెగుస్తుంది. చూస్తే ఆమె రూము లాక్ చేసుకొని ఉంటది. ప్లస్ అక్కడ ఆమె వస్తువులు ఏవి ఉండవు. ఇది చూసిన మిల్లీ షాక్ అయిపోతుంది. డోర్ ని కూడా ఆండ్రూ లాక్ చేసి ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది, ఆటలాడుతున్నావా, డోర్ ని ఓపెన్ చేయని మిల్లీ ఎంత అరిచినా కూడా ఆండ్రూ పలకడు మూలగడు. అతను ఇప్పుడు మిల్లీతో మాట్లాడతాడు. నువ్వు చెత్తని క్లీన్ చేయకుండా అక్కడే వదిలేసి తప్పు చేసినావు, అందుకే నీకు పనిష్మెంట్ అని ఆండ్రూ అంటాడు. సరే సారీ, డోర్ ని ఓపెన్ చేయి, ఇంకోసారి అలా చేయను ప్లీజ్ అని మిల్లీ అడుక్కుంటది. ఇక ఇది విన్న ఆండ్రూ సైలెంట్ గా కిందకి వెళ్ళిపోతాడు. అతను మొత్తానికి మిల్లీని రూమ్ లో లాక్ చేసి పెడతాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకు నీనాని చూపిస్తారు. ఈమె తన సొంతింటికి వెళ్ళిపోతుంది. యాక్చువల్ గా ఈమె ఆండ్రూ దగ్గర నుండి వచ్చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు తను హ్యాపీగా ఫీల్ అవుతుందో మనకు ముందు ముందు తెలుస్తుంటది. ఇప్పుడే నీనా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. నీనా ఒక అనాథగా పెరిగి ఉంటది. తను కష్టపడి గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటది. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తన స్టడీ టైం ని బ్యాలెన్స్ చేసుకునే లేడీ ఈమె. తన కాలేజీలో ఒక ప్రొఫెసర్తో నీనా లవ్లో పడి ఉంటది. అయితే వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉంటది. నీనాని వాడు వాడుకొని వదిలేసి ఉంటాడు. వీళ్ళ అఫేర్కి ఫలితంగానే సీజ్ పుడుతుంది. ఇక సీజ్ని ఒంటరిగా నీనా పెంచుతుంది. సీజ్ అంటే నీనాకి చాలా ఇష్టం. అలా కష్టపడి జాబ్ చేస్తూ సీజ్ని బాగా చూసుకుంటున్న నీనాకి ఆండ్రూ పరిచయం అవుతాడు. నీనాకి కంట్రోల్ లేకుండా బ్రెస్ట్ మిల్క్ లీక్ అయ్యే జబ్బు ఉంటది. అయితే తను సెక్రటరీగా వర్క్ చేసే కంపెనీలోని ఆఫీసర్స్ అందరూ ఆమెని హేళన చేసేవాళ్ళు. అందులోనే ఎంప్లాయీగా వర్క్ చేసే ఆండ్రూ మాత్రం నీనాతో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇలా ఇద్దరు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం మొదలు పెడతారు. ఒకరి మీద మరొకరికి ఇష్టం పెరుగుతుంది. ఆండ్రూకి నీనా లైఫ్ స్టోరీ మొత్తం తెలుసు. తను ఆల్రెడీ సీజ్ కి మదర్ అని కూడా తెలుసు. అన్ని తెలిసి కూడా ఆండ్రూ నీనాకి ప్రపోజ్ చేసి మరీ పెళ్లి చేసుకుంటాడు. మొత్తానికి నీనా తన లైఫ్ మంచి దారిలో పోతుందని అనుకుంటది. ఇంతకు ముందు ఆండ్రూకి క్యాథీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయిపోయి పెళ్లి క్యాన్సిల్ అయిన మ్యాటర్ నీనాకి ఇప్పుడు తెలుస్తుంది. కానీ అది క్యాన్సిల్ అవ్వడం వల్లే కదా తను ఆండ్రూకి వైఫ్ అయిందని లక్కీగా ఫీల్ అవుతుంది. కానీ తనకు ఈ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు ఉండదు. ఒకరోజు ఆండ్రూ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నీనాని హగ్ చేసుకుంటాడు. అయితే నీ హెయిర్ కలర్ నాకు అస్సలు నచ్చలేదు, ప్లీజ్ బ్లాక్ కలర్ వేసుకోవా అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని చెప్పి నీనా అంటుంది. ఆ రోజు నైట్ నీనా షాపింగ్ నుండి తిరిగి ఇంటికి వస్తుంది. కానీ తన హెయిర్ కలర్ మాత్రం మారలేదు. ఎందుకు హెయిర్ కలర్ ని వేయించుకోలేదని ఆండ్రూ అడుగుతాడు. దానికి నీనా ఒక రీజన్ చెప్తుంది. వచ్చే దారిలో ఫ్రెండ్ కలిసింది, సో టైం లేకుండే, రేపు వెళ్ళి పక్కాగా హెయిర్ కలర్ వేయించుకుంటా అని నీనా అంటుంది. సరే అర్జెంట్ గా పైన రూమ్ కి వెళ్ళి నా డైరీ ఒకటి తీసుకొనిరా, నాకు ఆఫీస్ పని ఉంది అని ఆండ్రూ అంటాడు. సరే అని చెప్పి నీనా పైన రూమ్ కి వెళ్లి డైరీని వెతుకుతుంది. అప్పుడే అక్కడికి ఆండ్రూ వచ్చి సడన్ గా రూమ్ డోర్ ని లాక్ చేసి వెళ్ళిపోతాడు. అతను నీనాని చంపేస్తా అని బెదిరిస్తాడు. డోర్ ని లాక్ చేసిన రీజన్ చెప్తాడు. హెయిర్ కలర్ మార్చుకోకుండా తప్పు చేశావు, అందుకే నా కోపం వచ్చింది అని అతను అంటాడు. సరే రేపు మార్నింగే వెళ్ళి హెయిర్ కలర్ మార్చుకుంటా అని నీనా ఎంత చెప్పినా వాడు మాత్రం వినడు. రూమ్ డోర్స్ ని ఓపెన్ చేయాలి అంటే నీనా ఒక పని చేయాలని వాడు చెప్తాడు. తన తల నుండి 100 వెంట్రుకలని పీకి ఎన్వలప్ లో పెట్టి బయటికి తోసేయని ఆండ్రూ అంటాడు. ఇది విన్న నీనా షాక్ అయిపోతుంది. నో, నేను ఆ పని చేయనని నీనా మొండి పట్టు పడుతుంది. ఆ రూమ్ లో నీనాని లాక్ చేసి పడేస్తాడు. ఆమెకి తిండి ఉండదు, నీళ్లు ఉండవు, చిన్న బాత్రూమ్ ఉంటది అంతే. ఇక ఆకలికి తట్టుకోలేని తను ఒక డెసిషన్ ని తీసుకుంటది. ఆండ్రూ చెప్పినట్టు తల నుండి 100 వెంట్రుకలని పీకి ఎన్వలప్ లో పెట్టి బయటికి విసురుతుంది. అయితే ఈ పని చేయడం వల్ల తన తల మీద గాయాలవుతాయి నీనాకి. కానీ ఇంత చేసినా కూడా ఆండ్రూ గాడు మళ్ళీ మరో పెంట పెడతాడు. ఆ వెంట్రుకలు సరిగ్గా లేవని చెప్పి మళ్ళీ మరో 100 వెంట్రుకలని పీకి ఇవ్వమంటాడు. ఇక మళ్ళీ తప్పలేక నీనా తన వెంట్రుకల్ని పీకిస్తుంది. ఇక దీంతో ఆండ్రూ గాడు డోర్స్ ని ఓపెన్ చేసి మత్తు మందు కలిపిన నీటిని నీనాకిస్తాడు. చాలా రోజుల తర్వాత నీటిని చూసిన తను ఆలోచించకుండా వాటిని తాగేస్తుంది.
తర్వాత డోర్స్ ఓపెన్ ఉండటంతో వెళ్ళి సీజ్ని చూడాలి అనుకుంటది. కానీ మత్తు ఎక్కువ అవడంతో నీనా కింద పడిపోతుంది. కట్ చేస్తే కొన్ని గంటల తర్వాత మేలుకుంటది. చూస్తే బాత్రూంలో ఉన్న బాత్ టబ్లో తన కూతురు సీజు మునిగిపోయి ప్రాణాల కోసం పోరాడుతుంటది. నీనా వెళ్లి సీజ్ని సేవ్ చేస్తుంది. కానీ అదే టైంకి ఇంట్లోకి పోలీసులు వచ్చి నీనాని అరెస్ట్ చేస్తారు. డ్రగ్స్ కి అలవాటు పడి పిచ్చిదైపోయిన నీనా తన సొంత కూతుర్ని చంపేయాలని ప్లాన్ చేసి మరీ బాత్ టబ్ లో పడేసిందని ఆండ్రూ ప్రపంచాన్ని నమ్మిస్తాడు. అందుకే అతని కంప్లైంట్ మీద నీనాని మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కట్ చేస్తే 9 నెలలు నీనా మెంటల్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ జీవిస్తుంది. తనకు ఆండ్రూ ప్లాన్ మొత్తం అర్థమవుతుంది. అతను నీనాని నిజం బయటికి చెప్పకుండా తనతో పాటు చెప్పింది విని ఉంటే సీజ్ బ్రతుకుతుంది, లేకుంటే తనని చంపేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అందుకే కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకొని నీనా సైలెంట్గా బ్రతకడం అలవాటు చేసుకుంటది. ప్రపంచానికి తను ఒక మంచోడిలాగా, నీనా పిచ్చిని ఓపికతో భరిస్తున్న గొప్ప హస్బెండ్ అని షో ఆఫ్ చేసుకుంటాడు. అందరూ నీనాదే తప్పని ఆమెని తిట్టుకుంటారు. సీజు సేఫ్టీ కోసమే నీనా ఆండ్రూ చేతిలో పాపులాగా మిగిలిపోతుంది. అయితే సీజు ఏ చిన్న తప్పు చేసినా ఆండ్రూకి కోపం వచ్చి నీనాని రూమ్లో లాక్ చేసి పెట్టేవాడు. తిండి కూడా పెట్టేవాడు కాదు. ఇలా ఆండ్రూ పెట్టే టార్చర్ని తట్టుకుంటూ నీనా బ్రతుకుతుంటది. పైగా ఆండ్రూకి పిల్లల్ని కనే కోరిక ఒకటి ఏడ్చి ఉంటది కదా. అయితే వాడి కోరిక నెరవేరకూడదని చెప్పి నీనా ఒక మాస్టర్ ప్లాన్ని వేసి ఉంటది. ఫ్యామిలీ డాక్టర్ని ముందుగానే కలిసి పిల్లలు కాకుండా సర్జరీ చేయించుకొని ఉంటది. కానీ అదే డాక్టర్కి పైసలు ఇచ్చి ఆండ్రూకి అబద్ధం చెప్పమని చెప్తుంది. జబ్బు చేయడం వల్ల ఈమెకి ఇక పిల్లలు లైఫ్లో పుట్టారని డాక్టరు ఆండ్రూతో చెప్పి ఉంటాడు. సో ఇలా అయినా సరే ఆండ్రూ మీద నెగ్గాలని నీనా అనుకొని ఉంటది. ఒకరోజు తను బాగా ఆలోచించి పని మనిషిగా మిల్లీని సెలెక్ట్ చేసుకుంటది. మిల్లీ ఆల్రెడీ జైలు నుండి వచ్చింది కాబట్టి ఆండ్రూ వల్ల తను టార్చర్కి గురైనా కూడా తప్పేం కాదని నీనా మనసులో అనుకొని ఉంటది. అందుకే పథకం ప్రకారం ఇంట్లోకి మిల్లీని రప్పించి పనిలో పెట్టుకుంటది. పిచ్చి ఎక్కువై అరగెంట్గా బిహేవ్ చేస్తే అయినా ఆండ్రూ గాడు తనని వదిలేసే ఛాన్స్ ఉంది. పైగా అందగత్తైన మిల్లీ మాయలో ఆండ్రూ గాడి పడితే ఇంకా ఫ్రీగా నీనా ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు. జైలు నుండి వచ్చిన మిల్లీ తనని తాను కాపాడుకోగలదని నీనాకి నమ్మకం ఉండి ఉంటది. ఇలా స్కెచ్ వేసి మరీ నీనా ఆండ్రూ టార్చర్ నుండి బయటపడింది. ఇప్పుడు ప్రెసెంట్ టైంకి వస్తే నీనా సీజ్తో కలిసి వేరే దేశం వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరికీ ఫేక్ పాస్పోర్ట్స్ని తయారు చేసి ఇవ్వడంలో తోటమాలి అయిన ఎన్జో హెల్ప్ చేస్తాడు. ఎన్జోకి ఒక చెల్లి ఉండి ఉంటుంది. ఆమె కూడా ఆండ్రూ లాగే బిహేవియర్ ఉన్న వేరే సైకోగాడి చేతిలో టార్చర్కి గురై సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు తన చెల్లి సిచ్యువేషన్ వచ్చిన నీనాకి హెల్ప్ చేయాలని ఎన్జో అనుకొని ఉంటాడు. అయితే ఈ మొత్తం నీనా ప్లాను ఎన్జోకి కూడా తెలుసు. కానీ దీనికి మిల్లీని వాడుకోవడం అతనికి నచ్చనే నచ్చదు. అందుకే అప్పుడప్పుడు వాడు మిల్లీకి వార్నింగ్స్ ఇవ్వడం మనం చూసాము. మిల్లీకి తను వేసిన ప్లాన్ తెలియకుండా దాచమని ఎన్జో దగ్గర నీనా ఆల్రెడీ మాట తీసుకొని ఉంటది. ఇంకా అందుకే మిల్లీకి ఎన్జో పెద్దగా ఏం రివీల్ చేయడు. ఇప్పుడు ఇక నీనా సీజ్ని కలిసి వేరే దేశం వెళ్ళాలనే ప్లాన్ లో ఉంటది. కట్ చేస్తే మళ్ళీ మనం ప్రెసెంట్ టైంకి వచ్చేద్దాము. ఇప్పుడు ఆండ్రూ గాడు మిల్లీ బ్రేక్ చేసిన గాజు పీసెస్ని కవర్లో వేసుకొని రూమ్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మిల్లీకి ఆండ్రూ ఒక పనిస్తాడు. తనకు ఇష్టమైన తన తల్లికి గౌరవమైన చైనా వస్తువులని పగలగొట్టి హట్ చేసిన మిల్లీ ఇప్పుడు గాజు ముక్కతో తన పొట్ట నిండా 21 సార్లు కట్ చేసుకొని గాయపరచుకోవాలి. అప్పుడే ఆండ్రూ తనని బయటికి వదిలేస్తా అని చెప్తాడు. దీంతో వీడు నిజంగానే సైకో అని పక్కాగా ప్లాన్ చేసి నీనా వీడిని వదిలించుకుందని మిల్లీకి అర్థమవుతుంది. మొదట్లో మిల్లీ ఆండ్రూ చెప్పిన పనికి ఒప్పుకోదు. కానీ తప్పలేక చేస్తుంది. కష్టమైనా సరే గాజు ముక్కతో శరీరాన్ని గాయపరుచుకుంటది. ఇంకా బ్లడ్ అంతా పోయి నీరస పడిపోతుంది. ఇప్పుడే ఇక ఆండ్రూ మిల్లీ రూమ్లోకి సీక్రెట్గా వస్తాడు. గాయాలని చెక్ చేస్తాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకని ఆండ్రూ చిన్నగా మాట్లాడతాడు. సరే అని చెప్పి మిల్లీ ఆండ్రూకి కిస్ ఇవ్వాలని ట్రై చేస్తుంది. వాడు ఇక మధ్యమత్తులో ఉండగా కత్తిని తీసుకొని మిల్లీ ఆండ్రూ గొంతులోకి సడన్ గా పొడి చేస్తుంది. దీంతో ఆండ్రూ గాడు ఫుల్ బ్లీడ్ అవుతాడు. మిల్లీ వెంటనే ఫాస్ట్ గా పరిగెత్తి డోర్స్ ని లాక్ చేస్తుంది. లోపల ఆండ్రూ గాడిని తనలాగే లాక్ చేసేస్తుంది. యాక్చువల్ గా ఆ రూమ్ లోనే మిల్లీకి ఆ కత్తి దొరికి ఉంటది. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మిల్లీకి ఉపయోగపడాలని చెప్పి నీనాయే ఆ కత్తిని అక్కడ పెట్టి ఉంటది. సో కరెక్ట్ టైం కి మిల్లీకి ఆ కత్తి దొరికి ఆండ్రూని ఇప్పుడు అటాక్ చేస్తుంది. ఇప్పుడు ఇక గాయపడిన ఆండ్రూ గాడు ఎంత ట్రై చేసినా లాక్
లాక్ చేసిన రూమ్ నుండి బయటపడలేడు. మిల్లీ ఇప్పుడు రిలాక్సింగ్ గా కిందకి వెళ్లి వాటర్ తాగుతుంది. ఆండ్రూ గాడు ఇప్పుడే ఒక నాటకాన్ని షురూ చేస్తాడు. ప్లీజ్ నన్ను క్షమించు, మనం ఇప్పుడు హ్యాపీగా జీవిద్దాము, ప్లీజ్ డోర్ ని ఓపెన్ చేయని మిల్లీని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా సరే మిల్లీ అతని మాటల్ని నమ్మదు. ఆండ్రూ తన హ్యాండ్సమ్ ఫేస్ తో అమాయకపు అమ్మాయిలని మోసం చేసి ఇలా టార్చర్ చేస్తున్నాడని అర్థమవుతుంది. అందుకే ఆమె ఒక ప్లాన్ వేస్తుంది. ఒక స్క్రూ డ్రైవర్ ని ఆండ్రూ ఉన్న రూమ్ లోకి తోసేసి దాంతో అతని ముందు ఉండే దంతాన్ని కట్ చేసి ఇవ్వమంటుంది. దాంతో అయినా తన ఫేస్ మారిపోయి జోకర్ లాగా అవుతాడని మిల్లీ ప్లాన్. సేమ్ అమ్మాయిలలాగే ఈ పని చేయడానికి ఆండ్రూ ముందుగా ఒప్పుకోడు, కానీ తర్వాత తప్పలేక ఒప్పుకుంటాడు. తన పంటిని కట్ చేసుకుని మిల్లీకి ఇస్తాడు. సరే ఓకే గుడ్, రేపు డోర్స్ ని ఓపెన్ చేస్తా అని చెప్పి మిల్లీ కిందకి వెళ్ళిపోతుంది. టీవీ చూస్తూ పైన రూమ్ లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని మిల్లీ వాచ్ చేస్తూ ఉంటది. కట్ చేస్తే మరో సీన్ లో మనకు నీనాని చూపిస్తారు. మనతో పాటు మిల్లీని కూడా తీసుకెళ్దాం ప్లీజ్ అమ్మా అని సీజ్ ఇప్పుడు తన తల్లితో అంటుంది. సో ఇప్పుడు నీనా ఒకటి డిసైడ్ అవుతుంది. ఎంత కష్టమైనా సరే వెళ్ళి ఆండ్రూ నుండి మిల్లీని సేవ్ చేయాలని తను అనుకుంటది. ఫాస్ట్ గా డ్రైవ్ చేసి ఆండ్రూ విల్లాకి నీనా చేరుకుంటది. సీక్రెట్ గా ఇంట్లోకి దూరుతుంది. అయితే తను ఇంకా మిల్లీని ఆండ్రూ గాడు పైన రూమ్ లోనే లాక్ చేసి పెట్టిండని పొరబడి లాక్ ని పొరపాటును ఓపెన్ చేసేస్తుంది. అప్పుడే తన సౌండ్స్ విన్న మిల్లీ నిద్ర నుండి లెగిసి చూసేసరికి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోతుంది. రూమ్ నుండి బయటికి వచ్చిన ఆండ్రూ గాడు కోపంతో నీనాని కొట్టేస్తాడు. ఆమె స్పృహ కోల్పోతుంది. ఇక తనని లాక్ చేసి పెట్టిన మిల్లీ వెంట కూడా ఆండ్రూ ఇప్పుడు పడతాడు. ఇప్పుడు ఇక్కడ ఒక క్యాట్ అండ్ మౌజ్ చేస్ నడుస్తుంది. డోర్స్ ఓపెన్ చేసుకుని ఉండటంతో మిల్లీ బయటికి పరుగులు పెడుతుంది. దీంతో ఆండ్రూ నుండి ఆమె ఎస్కేప్ అవుతుంది. లోపల ఉన్న నీనాని ఆండ్రూ చంపేయాలి అనుకుంటాడు. కానీ మళ్ళీ అదే టైంలో మిల్లీ ఇంట్లోకి వచ్చి టెర్రస్ మీద ఉన్న ఆండ్రూని తోసేస్తుంది. సో గ్రిప్ లేని ఆండ్రూ పైనుండి కింద పడి చనిపోతాడు. ఇప్పుడే నీనా ఒక మాస్టర్ ప్లాన్ ని వేస్తుంది. నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటా అని మిల్లీతో అంటుంది. బల్బ్ ని మార్చడానికి ట్రై చేసిన తన హస్బెండ్ కాలు జారి కింద పడి చనిపోయిందని అందరినీ నమ్మిస్తానని నీనా అంటుంది. కానీ దీన్ని వాళ్ళు నమ్ముతారా? అంత అర్ధరాత్రి పూట బల్బ్ ని ఎందుకు చేంజ్ చేసిందని పోలీసులు అనుమానపడే ఛాన్స్ ఉంది. అలా వద్దు, వేరే ప్లాన్ మార్చని మిల్లీ అంటే సరేలే నువ్వైతే వెళ్ళిపో అని నీనా అంటుంది. ఇక మిల్లీ పెట్టబేడ సర్దుకొని అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈ ఇంటికి వస్తారు. ఒక లేడీ పోలీస్ ఆఫీసరు నీనాని క్వశ్చన్ చేస్తుంది. అయితే ఇలా బల్బ్ స్టోరీ చెప్తే ఆ పోలీస్ అసలు నమ్మనే నమ్మదు. దీంతో నీనా టెన్షన్ పడుతుంది. కానీ వెంటనే ఆండ్రూ గురించి ఈ లేడీ పోలీస్ ఆఫీసర్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇంతకు ముందు ఆండ్రూతో ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ చేసుకున్న ఖ్యాతి అనే అమ్మాయి ఎవరో కాదు, నా చెల్లియే. ఆమె ఆండ్రూని లవ్ చేసిన అని చెప్తే ఎంగేజ్మెంట్ చేసినాం, కానీ నెల తిరిగే లోపే తను ఇంటికి తిరిగి వచ్చి పిచ్చిదానిలాగా మారిపోయింది. తర్వాత తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. దానికి కారణం ఆండ్రూ అయినా కూడా ప్రూఫ్స్ లేనందువలన ఏం చేయలేకపోయినా, కానీ వాడిప్పుడు నీ చేతిలో చనిపోయాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నా అని ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ నీనాతో అంటుంది. ఇప్పుడు ఇక ఇది విన్న నీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ కేసు నుండి మొత్తానికి నీనా మరియు మిల్లీలు ఎస్కేప్ అవుతారు. నెక్స్ట్ డే ఇక ఆండ్రూ డెత్ ఫ్యూనరల్ కార్యక్రమం జరుగుతుంటది. ఆండ్రూ డెడ్ బాడీని చూసిన అతని తల్లి చాలా బాధపడుతుంది. పోస్ట్ మార్టం టైంలో నా కొడుకు డెడ్ బాడీ మీద కత్తిపోటు ఉంది అంట, మరియు ఒక పన్ను కూడా మిస్ అయినట్టు చెప్పిండ్రు. దీన్ని బట్టి చూస్తే నాకెందుకు అనుమానంగా ఉందని చెప్పి ఆమె నీనా మీద డౌట్ పడుతుంది. ఇక ఇది విన్న నీనా నవ్వుతూ దూరంగా వెళ్ళిపోతుంది. అందరూ నైబర్స్ బాధతో పలకరించి వెళ్తారు. సీజ్ మరియు నీనాలు దూరంగా నిల్చిన మిల్లీని కలుస్తారు. మిల్లీ వల్లే తనకు స్వేచ్ఛ లభించిందని చెప్పి నీనా $1 మిలియన్ చెక్ ని మిల్లీకి ఇస్తుంది. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ దెబ్బతో ఆండ్రూ ఆస్తి మొత్తం నీనాకి వచ్చేస్తుంది. ప్లస్ మిల్లీ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. ఆగండి, ఇక్కడే మూవీ ఎండ్ అవ్వలేదు. చివర్లో ఒక థ్రిల్లింగ్ సీన్ ని చూపిస్తారు. మరో ఇంటికి పని మనిషిగా మిల్లీ జాబ్ కోసం వెళ్తుంది. అయితే ఆ ఇంట్లో కూడా ఓనర్ లేడీ చేతికి గాయమై ఉంటది. మ్యాటర్ ఏంటి అంటే నీనా లాగే ఇప్పుడు ఈ లేడీ కూడా వాళ్ళ హస్బెండ్ పెట్టే టార్చర్ ని భరించలేకపోతుంటది. అయితే ఈ ఇంట్లో పనికి నీనానే మిల్లీని రికమెండ్ చేసి ఉంటది. సో ఇప్పుడు ఈ లేడీ మరియు మన మిల్లీ కలిసి ఆండ్రూని ఖతం చేసినట్టు వీళ్ళ హస్బెండ్ పని కూడా పట్టాలనేదే ప్లాన్. సో మిల్లీ నవ్వుతూ సరే పని ముగిద్దామని ఈ కొత్త లేడీకి చెప్తుంది. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.